కొన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, మనం వినాలి, దానికి లోబడాలి. పిల్లలు కొన్నిసార్లు వెంటనే వినరు, కానీ 2 దెబ్బలు వేస్తే ఏం చేస్తారు? వింటారు. కొన్నిసార్లు మనము వెంటనే లోబడం, దేవుడు 2 దెబ్బలు వేస్తాడు. ఏంటో దెబ్బలు చెప్పమంటారా? ఆర్థిక కష్టాలు, అనారోగ్య పరిస్థితులు. ఈ దెబ్బలు లెంపకాయలు కొడుతున్నాడు. ఈ దెబ్బలు కొడుతున్నాయి నేను చేసిన తప్పని ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎందుకు ఈ ఆర్థిక సంబంధమైన కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఎంత సంపాదించినా ఏమీ ఉండడం లేదు? ఏంటి దెబ్బ కొడుతున్నాడు? అర్థమవుతుందా? ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు? ఏదో దెబ్బ కొడుతున్నాడు, దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకు తెలుసుకుంటున్నావా? తెలుసుకో. దెబ్బ కొట్టినా కొంతమంది పిల్లలు లొంగరు. ఇటువంటి కొన్ని శిక్షలు దేవుడు మన జీవితంలో అనుమతించిన లొంగపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. దేవుడు తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు. హెబ్రీ 12లో మనం చూస్తాం. ఎందుకు గందరగోళాలు? ఎందుకు అసహనాలు? ఎందుకు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు? ఎందుకు కుటుంబంలో ఎప్పుడూ ఆర్థికపరమైన ఏదో కష్టం, ఎప్పుడు ఏదో బలహీనత? దేవుడు దెబ్బ కొడుతున్నాడని అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఏదో మనల్ని మార్చాలని అనుకుంటున్నాడు. ఇది దేవుడు మాట్లాడే భాగము. దేవుడు ఒక శిక్షను అనుమతిస్తున్నాడు అంటే, దేవుడు ఒక కష్టాన్ని అనుమతిస్తున్నాడంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్టం ద్వారా మాట్లాడుతున్నాడు, శిక్ష ద్వారా మాట్లాడుతున్నాడు, అనారోగ్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆర్థిక సమస్యల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వింటున్నామా? ఎక్కడో అవిధేయులుగా ఉన్నాం. అర్థమవుతుందా? అర్థం చేసుకోకపోతే మనకే ప్రమాదం. ప్రతి సమస్య, ప్రతి కష్టము దేవుని మాటల్లో భాగం అని అర్థం చేసుకోండి. దేవుని మాటల్లో భాగం. దేవుడు మనల్ని మార్చడానికి, మనలో బలహీనతలు తొలగించడానికి, మనల్ని అవిధేయత నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. అది వినకపోవడం మనం చేస్తే మనమే నష్టపోతాం. ఎవరికో ఆకాశం మీద కోపం వచ్చి ఉమ్మేసాడంటే వాడు మొహం మీద పడిందంటే, దేవుని మీద మనం కోపపడితే నష్టపోయేది దేవుడు కాదు, మనమే. అందుకని దేవుడు మనం విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం అవిధేయత చూపించినప్పుడల్లా పిల్లల్ని దండిస్తాము. మనం అవిధేయులు చూపించినప్పుడట దేవుడు కూడా కొన్ని శిక్షలను అనుమతిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను తుణీకరించవద్దు. అది మన మేలు కొరకే, మన కీడు కొరకు కాదు. మనతో దేవుడు ఏదో చెప్తున్నాడు. దేవుడు శ్రమల ద్వారా మాట్లాడుతున్నాడు, బలహీనతల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆర్థిక కష్టాల ద్వారా మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, సరిదిద్దుకో, లోబడు, విధేయత చూపించని చెప్తున్నాడు. ఇది అర్థం కాకపోతే ఇంకెలా చెప్పాలి? మా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయని అందరి చేత ప్రార్థనలు చేస్తే తీరుతుందా? దేవుడు అంటాడు, ఈ కష్టాలు, ఈ శ్రమలు నువ్వు లోబడకపోవడం ద్వారా నేను అనుమతిస్తున్నాను. నువ్వు లోబడి ఇవన్నీ తీర్చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తావేంటి? ముందు ప్రార్థన ఆపేసి లోబడు అంటున్నాడు దేవుడు. యు స్టాప్ ప్రేయింగ్ అండ్ బీ ఒబీడియంట్ టు మీ. ప్రార్థన చేద్దాం తర్వాత, ముందు లోబడు, వాక్యానికి లోబడాలి. ఈ 2024 సంవత్సరం మనము దేవుడు మన నుంచి ఆశిస్తున్న అంకిత భావం ఏమిటంటే, ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యాల్ని మనము గైకొనాలి, వాక్యానికి లోబడాలి. ఆలస్యంగా అయినా లోబడాలి. పిల్లల్ని అరే రా అంటే మమ్మీ వస్తూ ఉండు మమ్మీ అని అంటారు. అరే రా అంటే మమ్మీ వస్తూ ఉండు. మనం ఇంకా గట్టిగా అరిసేటప్పటికి ఏమంది పరిగెట్టుకుంటూ. కొన్ని ఆలస్యంగా అయినా పిల్లలు వస్తారు. దేవుడికి ఆలస్యంగా అయినా మనము లోబడాలి కదా. ఆలస్యంగా అయినా లోబడాలి కానీ అసలు లోబడకుండా దేవుడు ఏం చేస్తాడులే, చేతకానోడు అనుకుంటే ఎంత చేతకానోడో తర్వాత చూపిస్తాడు. యూ కెనాట్ ప్లే విత్ గాడ్. ఎవరితోనే ఆటలాడవచ్చు, దేవునితో ఆటలాడలే మనం. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎంత కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. మన ఎడల ఎంత విస్తారమైన ఆశీర్వాదాలు, మేలులు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి మనం లోబడకపోతే ఎలాగో?
పిల్లలకి మొబైల్ కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, షూ కొంటున్నాం, వాళ్ళు అడిగితే బండి కొంటున్నాం, వయసును బట్టి వాళ్ళకి అన్నీ కొంటున్నాం. మాట వినకపోతే ఏం చేస్తారు? అందుకని అంకిత భావం విషయంలో మొదటి అంశం ఏమిటంటే స్నేహితులారా, ఆయన వాక్యానికి లోబడాలి. గైకొని వాడు ధన్యులం అవుతాం మనం. దేవుడు దీవిస్తాడు. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఏ విషయాల్లో దేవునికి అవిధేయులుగా ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విషయాల్లో లోబడండి. దేవుడు దీవిస్తాడో లేదో సవాలు, ఛాలెంజ్ మీరే చేసుకోండి. దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు లోబడండి, దేవుడు దీవిస్తాడు.